వండర్ఫుల్ వినాయకుడిని అయితే ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ డీటెయిలింగ్ ఉంది కదా, సో ఈ డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి తెప్పించింది కాదు. ఈ స్టైల్ అనేది ముంబై స్టైల్ అన్నమాట. ముంబైలో ఎక్కువగా ఇలాంటి విగ్రహాలని అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ డీటెయిలింగ్ ఈ హ్యాండ్ క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే చేతులతో తయారు చేసింది, ఇది మొత్తము ఆ చేతులతో తయారు చేసినాడు. వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో వినాయకుడికి వాళ్ళ స్వహస్తాలతో అద్భుతంగా తయారు చేసి తీసుకొచ్చినారు. ఈ వెనకాల ఈ డీటెయిలింగ్ కావచ్చు, ఇదంతా ఇక్కడ నుంచి కాదు, కలకత్తా నుంచి చేసుకొని తీసుకొచ్చినారు. కలకత్తా మేడ్ అనమాట. అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ డిజైన్ వర్కే. మళ్ళీ ఇక్కడ ఇదంతా దారాలతో క్లియర్ గా ఆ గమ్మ వేసి క్లియర్ గా మీరు డీటెయిలింగ్ చూడవచ్చు. చాలా అద్భుతంగా అయితే తయారు చేసినాడు. ఇది రాత్రి వేళలో అయితే ఈ విగ్రహం లైట్ పడిందంటే చాలా అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఆ జిగేల్ అంటూ ఎంత అద్భుతంగా మెరుస్తుందో. ఇక్కడ పక్కన త్రిశూలం కూడా ఉంచడం జరిగింది. అదే విధంగా ఇంక పక్కన చూసుకున్నట్లయితే నందీశ్వరుడు మీద నంది మీద